కృష్ణా జిల్లా అవనిగడ్డలో 8 రోజుల క్రితం అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి దివ్య ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన దివ్య కేసు పురోగతి గురించి పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో దివ్య పేరెంట్స్ తీవ్ర మనస్తాపంలో ఉండగా, మరోవైపు పోలీసులు దివ్య ఆచూకీ కోసం అవనిగడ్డ సబ్ డివిజన్లో జల్లెడ పడుతున్నారు. పెద్దోళ్ళు వచ్చారు సార్. తప్పిపోయిన రెండో రోజు పెద్దోళ్ళు వచ్చారు. మరి వాళ్ళు కలెక్టరా ఎస్పీ అనేది మాకు తెలియదండి. మేమేం చదువుకోలేదండి. మరి పెద్దోళ్ళు అయితే ఒక 40-30 మంది రావటం జరిగింది. ఎస్ఐ గారు, సిఐలు వీళ్ళందరూ రావటం జరిగింది. కాలువే ఎతికారండి. 4 రోజులు కాలువ ఎతికారు. కాలువ పాప దొరకలేదండి అసలు. మరి పాప దొరకలేదు. ఆ రెండో రోజు ఏమో మరి పెద్దోళ్ళు వచ్చారు. ఆ 2 రోజులు హడావుడి చేశారండి. ఆ 2 రోజులు హడావుడి చేసి మళ్ళీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకేం అర్థం కావట్లేదండి. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మా బిడ్డ మాకు దొరికిద్దని మాకు ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. మేము కుమిలిపోతున్నామండి మా బిడ్డ గురించి. మాకు ఎవరో న్యాయం చేసిన వాళ్ళు లేరు. అడుగుతుంటే మీ పాపను ఎదుగుతున్నామమ్మా, మీకోసం కష్టపడుతున్నాం, ఎదుగుతున్నామని చెప్తున్నారే కానీ ఇంతవరకు వారం రోజులు అయిపోతున్నా కానీ మా పాప అదాలేదండి. మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళకి కావాల్సినవి కూడా మేము చెప్పాము. అయినా కానీ సీసీ కెమెరాలు కూడా ఎదుగుతున్నాము, మీ పాప దొరకలేదు అని మాటలు చెప్తున్నారు. కానీ మా పాప ఇంతవరకు అడ్రస్ లేదండి. అసలు తల్లి తండ్రి లేకుండా ఇన్ని రోజులు పాప ఎట్లా ఉంటుందని అసలు వాళ్ళకి జాలి కూడా కలగట్లేదండి. మేము లేని ఒక్క నిమిషం కూడా ఉండదు సార్. మా పాప లేని ఒక్క నిమిషం కూడా ఉండదు. కానీ మా పాప దొరికిద్దన్న నమ్మకంతో బతుకున్నాం సార్. ఎట్లాగైనా మీరే న్యాయం చేసి మా ఎక్కడున్నా మా బిడ్డని క్షేమంగా తీసుకొచ్చి మా తల్లిదండ్రులకు చెప్పి మా బాధను తీర్చమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.